హన్మకొండ జిల్లాలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. పర్యటనలో భాగంగా ఎలకతుర్తి మండలంలో నిర్వహించిన క్రికెట్ పోటీలలో విజయం సాధించిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి క్రీడాకారుడు క్రీడా స్ఫూర్తితో ముందుకు పోవాలని సూచించారు. క్రీడాకారులకు క్రీడల ప్రోత్సాహం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. మనలో ఉన్న స్ఫూర్తిని అన్ని రకాలుగా మన శారీరక దారుఢ్యంతో పాటుగా ఆరోగ్యంతో పాటుగా మానసిక ఉల్లాసంతో పాటుగా పరస్పరం అవగాహన స్నేహాన్ని ఇంకా బంధుత్వాన్ని పెంపొందించే విధంగా క్రీడలు నిర్వహించబడతాయి. గెలిచిన వాళ్ళు సంతోషపడినా ఓడిన వాళ్ళు కూడా గెలిచిన వాళ్ళకి శుభాకాంక్షలు తెలిపే విధంగా అందుకే స్పోర్ట్స్ స్పిరిట్ ఉండాలంటారు, క్రీడా స్ఫూర్తి ఉండాలని అందుకే అంటారు. ఎప్పుడైనా కూడా గెలిచినోడు సంతోషంగా ఓడిపోయినాడు బాధగా ఉండడు. ఇక్కడ మళ్ళీ ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ గెలవాలనే తపన పడేటువంటి ఆటను మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ విధంగా ప్రతి దానిలో కూడా క్రీడా స్ఫూర్తి ఉండాల్సిన అవసరం ఉంది. ఇవాళ క్రీడల అభివృద్ధి కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం కూడా మున్ముందు ఒక ప్రణాళిక తీసుకొని పోయే విధంగా గ్రామీణ స్థాయి నుంచి అవి పాఠశాల స్థాయి కావచ్చు, అంతర్ పాఠశాల స్థాయి కావచ్చు, కళాశాల స్థాయి కావచ్చు, అంతర్ కళాశాల స్థాయి కావచ్చు, అంతర్ మండలం కావచ్చు, అంతర్ జిల్లా కావచ్చు, రాష్ట్ర స్థాయి కావచ్చు, అనేక రకాలమైనటువంటి స్టేజ్లలో వివిధ రకాల గ్రామీణ క్రీడలతో పాటుగా ఇతర క్రీడలు కూడా ప్రోత్సహించేటువంటి ఆలోచనతో ఉన్నాయి. దాని కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేస్తాను. క్రీడలు మనలో ఉన్న స్ఫూర్తి తర్వాత